ఇంట్లో పుదీనా ఎక్కువగా ఉంది. పుదీనా పచ్చడి చేస్తే మా ఆయన మొహం మాడ్చుకుంటాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? అని చించుతూ ఉంటే మన యూట్యూబ్ ఉందిగా 'విస్మయ్ ఫుడ్స్', 'అమ్మ చేతి వంట అక్క' ఇంకా చూసి లాస్ట్‌కి 'శ్రావణి కిచెన్స్ అక్క' పుదీనా పులావ్ ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తే ఎలా వస్తుందో అని భయం లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే బెటర్‌గా వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తది అసలు యూట్యూబ్ లేకపోతే ఏం చేస్తుండేనో ఏమో అని. నేనైతే స్టార్టింగ్‌లో పొటాటో ఎంతసేపు ఉడకపెట్టాలి అని కూడా యూట్యూబ్‌లో చూసా. ఇది విన్నాక మా రాకేష్ గుండె భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాసెస్‌కి వచ్చేస్తే పుదీనా, కొత్తిమీర, మిర్చి, జింజర్ గార్లిక్ వేసి మిక్సీ కొట్టి నెక్స్ట్ ఆయిల్‌లో ఆనియన్, మసాలా ఐటెమ్స్ దొరికినవి వేసి వేయించుకొని, ఆలు వేసి కాసేపు ఆగి, టమాటా కూడా వేసి ఇంకా సేపు ఆగి, ఆ మిక్సీ కొట్టింది కూడా దీంట్లో వేసి కాసేపు అలా ఉంచాలి. నెక్స్ట్ నానబెట్టిన బియ్యం వేసి కొంచెం అలా కలిపి సరిపడా వాటర్ వేసుకొని, నింబు జ్యూస్ కొంచెం వేసుకొని, వాటర్ ఇంకే వరకు ఆగి లాస్ట్ 5, 6 మినిట్స్ దమ్‌కి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఫినిష్. ఉప్పులు, కారాలు, పసుపులు కావాల్సిన దగ్గర సరిపడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. నాకైతే మస్తొచ్చింది. లుక్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! లుక్ చూసి డిసైడ్ అయిపోవచ్చు ఎలా వచ్చింది అని. ఆ వేడి వేడి పులావ్‌కి ఆనియన్, నింబు అండ్ కర్డ్‌తో పేరప్ చేస్తే చాలా అనిపిచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. మేమైతే అలా వేడి వేడిగా తినేసి హ్యాపీగా బజ్జున్నాం. ఈ వీడియో రీచ్ అయిన వాళ్ళు లాస్ట్ వరకి చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్, కామెంట్ చేసి తిని హాయిగా పడుకోండి. బాయ్ మరి.